ఆయన. బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్ ఎలా కనిపించింది? 3 గేమ్స్ జరిగింది. మామూలుగా లేదు అసలు. చాలా రసవత్తరంగా కూటు కోసం కోటి విద్యలని ఏంటంటే ఆ కూటు కోసం పోరాటం అయితే జరిగింది. ప్రతి టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి రేషన్ విషయంలో వ్యత్యాసం అయితే ఉంటదన్నమాట. ఆ గేమ్ ప్లే అయితే మామూలు రసవత్తరంగా జరగలేదయ్యా. ఈ విషయంలో ఒక విషయం నాకు బాగా అర్థమైంది. నబీల్ చాలా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఇప్పటి వరకు కూడా బయటపడిన విషయం ఏదైనా ఉందంటే చాలా స్ట్రాంగ్ ప్లేయర్. పృథ్వీని అయితే పిచ్చిలు ప్యాక్ అయిపోయినాయి. పృథ్వీకి తెలుసా నీకు? మామూలుగా భయపడలేదు పృథ్వీ. ఇసిరిసిరి అవతల పడేసాడు. మామూలు స్టామినా లేదు బాసు. ఈ నిఖిల్కి సరైన మొగుడు దొరికాడు మన నబీలే. కానీ కంటెస్టెంట్ విషయంలో ఇద్దరు చేశారు. యష్మి, యష్మి, ప్రేరణ, మణికంఠ, సీత. సో వీళ్ళందరి మీద యష్మి అయితే బాగా ఫైర్ అయింది. దాన్ని అట్లా ఆల్రెడీ 2 వీక్స్ నుంచి నీకు అదృష్టం బాగుండి ఏదో భాగ్యలక్ష్మి బంపర్ లక్కీ డ్రా లాగా నువ్వు సేవ్ అవుతూ వచ్చేస్తున్నావు. ఈసారి నువ్వు నామినేషన్లోకి వచ్చిన తర్వాత నీ మీద అందరూ కక్ష తీర్చుకోరా ఏంటి? ఖచ్చితంగా తీర్చుకుంటారు. ఆ ప్లేస్లో మొదట ఉన్నది సీత, తర్వాత ఉన్నది మణి, తర్వాత ఉన్నది విష్ణు, ఇలాగ చాలా మంది ఉంటారు. సోనియా. ఎందుకుండరు? నువ్వు ఎందుకంటే ఎంతసేపు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, నువ్వు మాట్లాడేదానికి అత్తా పత్తా లేదు, ఒక మీనింగ్ లేదు, మీనింగ్ లెస్. ఆ ప్రేరణ ఉందంటే సేమ్ యష్మి బాటలోనే నడుస్తుంది. ఈ యష్మి ఉందంటే లాస్ట్ సీజన్లో అమర్దీప్ బాటలోనే నడుస్తుంది. వీళ్ళందరూ ఏంటంటే చక్కగా ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుంటున్నారు అన్నమాట. అంటే ఇంత ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ కాన్ఫిడెంట్, ఓవర్ అటాకింగ్ స్కిల్స్ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నేను ఎట్టి పరిస్థితుల్లో సీజన్లో లాస్ట్ వరకు ఉండాలి అమర్దీప్ లాగా. ఆ జుట్టు ఊపుకుంటాం. నాకైతే అమర్దీప్ వేషాలు ఖచ్చితంగా యష్మిలో కనబడుతున్నాయి. యష్మి కాదు యక్షిని అనాలి. యష్మిని మామూలుగా లేదు. అటు అటు లవ్ డ్రామా కలుపుతుంది, ఇటు పులిహార కలుపుతుంది, ఇటు అటాక్ చేస్తుంది. వామ్మో మామూలు కాదు. అసలు చీటింగ్ గేమే ఆడనే ఆడలేదు పాపం. సోనియా లాస్ట్ టాస్క్ గురించి అడిగేసావు నువ్వు అప్పుడే. లాస్ట్ టాస్క్ లో ఏమైందంటే బెలూన్స్ యాక్చువల్గా అభయ్లో గెలిచారు గేమ్. ఎందుకంటే ఒక బెలూన్ ఉంది అభయ్ ఒంటి మీద. యాక్చువల్గా అక్కడ పాయింట్ ఇంకోటి తీసుకుంటే నిఖిల్ కూడా గెలిచేది. ఎందుకంటే 2 times స్టిక్స్ ఇరిగిపోయినాయి కాబట్టి దాన్ని టై చేసుకొని వచ్చిన రేషన్ని అందరూ సమానంగా పంచుకొని తింటే బిగ్ బాస్ హ్యాపీ అయ్యేవాడు. అందరు సభ్యులు, ఇంటి సభ్యులు కూడా హ్యాపీ అయ్యేవాడు. మీరు ఎవరికారి ఎవరి స్వార్థాలు చూసుకుంటున్నారు. అందులోకి నీకు ఫుడ్ దక్కదేమో అని ఎక్కువ భయం ఎక్కువైపోయి యష్మి నువ్వు ఎక్కువ హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేసావు. దానికి సోనియా కూడా కొన్ని విషయాల్లో సమాధానం ఇవ్వలేకపోయింది. సంచాలక నిర్ణయమే ఫైనల్ నిర్ణయం కాబట్టి సంచాలక నిఖిల్కి ఇచ్చింది. దానికి ఇంకా అమ్మో నువ్వు చీటర్, నీకు అసలు ఆడటం రాదు, అది ఇది అని అబ్బో మామూలుగా లేదు. బొక్క, బోరు, తొక్క, తోటకూర అన్నీ అన్నది. అనని మాట అంటూ లేదు. యష్మికి అయితే చాలా ఓవర్ యాంగ్జైటీ, ఓవర్ అగ్రెసివ్నెస్ అనేది బాగా పెరిగిపోతుంది రోజు రోజుకి. అదే కదా, అది గేమ్ లోంచి వచ్చింది, నామినేషన్ కాంచి వచ్చింది. ఆ నామినేషన్ లోనే తిట్టుకున్నారు వాళ్ళు. ప్రేరణ అని విష్ణుప్రియ చేసిన నామినేషన్ లో ప్రేరణ తొక్కలో నామినేషన్ అందే. నువ్వు ఇక విష్ణుప్రియ అయితే హట్ అయింది, నువ్వు నన్ను ఎలా చేస్తావని. హట్ అయ్యి ఆ చెత్త వేసినప్పుడు బ్రెయిన్లెస్ పీపుల్స్ అంతే, యూజ్లెస్ పీపుల్స్ అంతే. అప్పటి నుంచే ఉంది వాళ్ళిద్దరికి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు టాస్క్ ఇస్ టాస్క్, నామినేషన్ ఈజ్ నామినేషన్, గేమ్ ఈజ్ గేమ్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఇది క్లారిటీ ఉన్నది మణికంఠకు ఒకడికే, ఇంకా చాలా మందికి రాలేదు. మణికంఠ, నిఖిల్ ఇలాంటి వాళ్ళకి క్లారిటీ ఉంది. వీళ్ళంతా కనమలందరూ పగ, నీ మీద పగ అయితే నేను కూడా పగ తీర్చుకోవాలి, ఖచ్చితంగా తీర్చుకునే ప్రయత్నమే చేస్తున్నారు. అక్కడ దోసేసి కొంచెం స్లోగా ప్లేట్లో వేయచ్చు కదా. అసలు ఆల్రెడీ మీ ఇద్దరు ఎనిమిస్ అయ్యాయి. ఆ ప్లేట్లో ఇలా ఇలా పడేసింది. ఈమెమో మానసికంగా ఇగో హట్ అయ్యింది. హట్ అయ్యి మామూలు గొగ్గోలు పెట్టలేదు అనమాట. ఏడ్చే సిచ్యువేషన్కి వెళ్ళింది. నాగమణి గంట మధ్యలో సంచాలకు వెళ్ళినట్టున్నాడు. అది మామూలు యాజ్ ఏ ఫ్రెండ్ గా. బేబే ఏం చేసుకుంటా చేసుకోబే. అమ్మో అసలు యాటిట్యూడ్ అండి, మామూలు యాటిట్యూడ్ కాదు. అమర్దీప్ చెల్లెల్లో మామూలు యాటిట్యూడ్ లేదు వీళ్ళకి. అమర్దీప్ని మించిపోయేలాగా ఉన్నారు. ఆ సీజన్ లో పాపం అమర్దీప్ లాస్ట్ వరకు వచ్చాడు కానీ వీళ్ళ కప్పు కూడా పట్టుకుపోయేలాగా ఉన్నారు ఇలాంటి బిహేవియర్ తో.
నాగమణి కంట వెళ్ళి యష్మిని హక్ చేసుకున్నాడు ఆ, కానీ తను డైరెక్ట్ నీకు కావాల్సింది కూడా అదే కదా. అంటే తన అవసరం ఉన్నా లేకపోయినా కాదు బస్సు, nominate ఎవరు ఎలా పోయినా పర్వాలేదు, మీకు కావాల్సింది నాకు కావాల్సింది దొరికింది రాత్రి. పృథ్వీ గడు చూస్తేనేమో ఆ నత్తగేం ఆడగాని వెళ్ళి సోనియాని అన్ఎక్స్పెక్టెడ్ గా మూతి మీద పెట్టేశాడు ముద్దు. అయ్యా ఈ దారుణాలు నేను చూడలేకపోతున్నాను అయ్యా, ఇది ఎక్కడ దండవరా స్వామి. అవన్నీ మామూలే బస్సు. అందరూ కూడా ఏంటంటే అందరూ కాక మీద ఉన్న వాళ్ళే, ఎవరు కూడా తగ్గేదే లేదు దాంట్లో. ఎవడైనా అవకాశం దొరికితే మొత్తం అందరూ వెళ్ళి హగ్ చేసుకునే పనిలోనే ఉన్నారు. ఎందుకంటే బాగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసినట్టుంది. ఐ మీన్ ఆ గ్యాప్ లేదు, నేను ఇలా చెప్పాను. ఓకే, మణికంఠ కూడా మరీ కరువులో ఉన్నట్టున్నాడు. మణికంఠ కూడా అయితే పెద్దకి వెళ్ళి హగ్ చేసుకోవడం, యష్మిని నామినేట్ చేశాడు, హగ్ చేసుకుంటాడు వెళ్ళి. నేను హగ్గు నాకు నచ్చట్లేదురా, నేను ప్రతి నామినేషన్ లో పెడతాను రా అంటే, యువర్ మోస్ట్ వెల్కమ్ రా, పాయింట్ చూసి పెట్టరా అంటున్నాడు. పాయింట్ లేదు బొక్కలేదు, మళ్ళీ పెడతాను నేను అంటుంది. అంటుంది అవును. నువ్వు మట్టి పాయింట్ లేకుండా నామినేట్ చేస్తే నీకే నష్టం, నేను హీటెడ్ ఆర్గ్యుమెంట్ చేస్తానని ఇటు కూడా అంటున్నాడు. టోటల్ గా నిన్నైతే నాకు ఒకటి అనిపించింది, బిగ్ బాస్ సీజన్ లో ఒక మలుపు కనబడుతుంది. ఆడవాళ్ళందరికీ నిఖిల్ అంటేనే బాగా ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే కిరాక్, సీత, యష్మి, మొత్తం అందరూ, విష్ణుప్రియ అందరూ పోగొడ్డారు ప్రేరణ. ఏంటి ఒక్కడిని అటాక్ చేయడానికి? అందరికి ఆడిదే నచ్చిందా? ఇంకెవరు లేరు ఆ మగవాళ్ళు. ఎందుకు స్వామి కొట్టుకున్నారు? సమానంగా పంచుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉన్నారు. ఆల్రెడీ ఒక్కొక్కరిని తగులుకుంటే ఆల్రెడీ నిఖిల్ అన్నాడు లాస్ట్ లో. ఈ యష్మిని పిలిచారు, యష్మికి నిఖిల్కి ఏంటి రా అందే. నాకేం లేదా అంటే పిలిచి అడగండి అన్నాడు నిఖిల్. పిలిస్తే యష్మి నేను ఫ్లడ్ చేశాడు ఎప్పుడన్నా అంటే, లేదు నన్ను ఎప్పుడు ఫ్లడ్ చేయలేదు అంటే. అయినా యష్మికి మన మణిగాడు ఉన్నాడు లేకనాడు, పుసుక్కని అనేసాడు నిఖిల్. నేను ఫస్ట్ నుంచి కూడా ఆడేది గేమ్ రాంగ్ అనుకున్నాను, కానీ వాడు అగ్రెసివ్నెస్ అనేది ఆడి జీన్స్ లోనే ఉంది. నిజమే, ఐ యాక్సెప్టెడ్. వాడు నాగార్జున సార్ గడ్డెట్టిన తర్వాత కూడా మారలేదంటే ఆడి యాటిట్యూడే అది. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను నేను, ఫస్ట్ లో యాక్సెప్ట్ చేయాల. నాకు కొంచెం ఓవర్ గా అనిపించేది, ఓవర్ గా అటాక్ చేస్తున్నాడేమో, ఓవర్ గా థింక్ చేస్తున్నాడేమో అనిపించేది, ఓవర్ గా మాట్లాడుతున్నాడు, ఓవర్ గా ఇదవుతున్నాడు అనిపించేది. కానీ ఆడవాళ్ళ విషయంలో ఇప్పుడు చూసుకుంటే టోటల్ గా ఆ ఓవర్నెస్ అనేది ఇంకా తగ్గలేదు కాబట్టి ఆడి అగ్రెసివ్నెస్ అంతే. మెడ ఇరిగిపోయేదిరా బాబు, మెడ ఇరవక అంటున్నాడు లాస్ట్ రెండో ప్రోమోలో. ఎందుకంటే నన్ను ఇద్దరు పట్టుకున్నారు, నేనేం ఆర్గ్యుమెంట్ చేయాల, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని. ఆమె ఈ యష్మి అయితే అంటదే, మరి నాకు తెలిసి ఆదిత్యనే అంటుంది, ఆడపిల్లలు నేను ఆడుతున్నానుగా, నీకేం జబ్బు, ఆడొచ్చుగా అంటుంది. అమ్మ మామూలుగా లేదయ్యా, యష్మి కథ మామూలుగా లేదు. ఈ రోజు చూడాలి ఏం జరుగుద్దో. ఏంటి వచ్చి విష్ణుప్రియ ముద్దు పెట్టుకుంటే అక్కడ నబీలు చేశాడు. అప్పుడు అసలు విష్ణుప్రియకి చాలా సార్లు పృథ్వీ అంటేనే ఇష్టం. విష్ణుప్రియకి పృథ్వీని చాలా సార్లు ఫ్లడ్ చేసింది. నువ్వు డైరెక్ట్ గానే చెప్పింది, అరే నన్ను ప్రేమించొచ్చు కదరా అంత చాలా సార్లు. మీరు అబ్జర్వ్ చేస్తారా లేదో, విష్ణుకి ఎక్కడో చిలకలు టచ్ అవుతున్నాయి పృథ్వీని చూసినప్పుడల్లా. ఆ చిలకలు ఎక్కడ దాకా వెళ్తున్నాయో మనం అన్ని చూడలేం కదా, మనకు బిగ్ బాస్ చూపించినంత వరకే చూస్తాం ఏం బస్సు, అంతకుమించి చూడలేం. కాబట్టి ఆ చిలకలు ఎవరిని వెళ్ళి ఎవరు టచ్ అవుతున్నారో ఏంటో, అక్కడ ఏం జరుగుతుందో ఒకటైతే క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ లవ్ ట్రాక్లు అయితే స్టార్ట్ అయినాయి, ఆ ట్రాక్లు కాస్త ఇంకా ఏమైనా ముదిరే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా బలపడే జంట ఒకటి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. అందులో ఎక్స్పెషల్లీ సోనియా మట్టికి ఆల్రెడీ నాగార్జున రివీల్ చేసేసాడు సోనియాది, లేకపోతే నిఖిల్ తగులుకునేది. నాగార్జున గారు రివీల్ చేసిన తర్వాత వీళ్ళందరూ కన్ను పడింది సోనియా నిఖిల్ మీద. అర్థమైందా? సీతది కానీ యష్మిది కానీ. అవును అవును, మన ట్రయాంగిల్ అంటే మన పృథ్వీది విష్ణుది చూసుకోవచ్చు, అది ఫ్యూచర్ లో బలపడే అవకాశం ఉంది. ఇక చూసుకుంటే నిఖిల్ని ఈ 5గురిలో ఎవరైనా తగులుకోవచ్చు, ఎందుకంటే లవర్ బాయ్ ఇప్పుడు నిఖిలే అక్కడ. కనుమది మన మణికంఠ, మామూలుగా లేదు మణి. చెప్పండి. అవునవును, పెద్దోడు చిన్నాడు లేదు, ఇప్పుడు చెయ్యరు. నీ మాట నేను సమాధానం చెప్పండి.
ఫస్ట్ ఇప్పుడు చేయరు, ఎందుకు చేయరు అని అడుగు. ఆల్రెడీ నాగార్జున వీళ్ళిద్దరు పెద్దోడికి చిన్నోడికి క్లారిటీ ఇచ్చాడు. వైఎస్ బ్యాడ్జ్ చూపించి యశ్వీర్ బాగున్నాడా సోనియా అన్నాడు. మీరు ఆ విషయం గమనించలా, అందుకే అప్పటి నుంచి వీళ్ళిద్దరు సైడ్ అయిపోయారు. ఆల్రెడీ దీనికి పులిహార బ్యాచ్ ఉందంటారా బయట, మనకెందుకులే ఆడు ఫీల్ అవుతాడు అన్నట్టుగా కొంచెం అంటున్నట్టు ముట్టినట్టే ఉంటున్నాడు. కానీ లైవ్ అప్డేట్స్ చూస్తుంటే ఎక్కడెక్కడో చేతులు వేస్తున్నారు, ఎక్కడెక్కడో ఏ చేస్తున్నారు, గుసగుసలు ఆడుతున్నారు అర్ధరాత్రి కూడా. ఇవన్నీ చూడాలి. ఈ రోజు ఎపిసోడ్ కంప్లీట్ గా, ఈ రోజు ఎపిసోడ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఎవరిని ఎవరు పులిహార కలుపుతున్నారు, ఎవరు వెళ్ళి ఎవరి వల్ల పడ్డారని. ఓకే, ప్రేరణ చాలా అగ్రెసివ్ అవుతుంది, అది ఎట్లా చూడాలి? ప్రేరణ కూడా బాగా రచ్చగొడుతుంది. బాగా ఇద్దరు ఒకటే చెప్తున్నాను కదా. యష్మి బాటలో ప్రేరణ, ప్రేరణ బాటలో యష్మి. వీళ్ళిద్దరూ కూడా ఎంతసేపు అమర్దీప్ లాగా జుట్టు పీక్కునే పనే చేస్తున్నారు, ఎంతసేపు సేఫ్ గేమే ఆడుతున్నారు, ఎంతసేపు ఆర్గ్యుమెంటే చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ చేసే విధానం కూడా నామినేషన్ లో క్లియర్ గా కనబడుతుంది. వ్యంగ్యంగా ఇద్దరు ముద్దులెట్టుకోవడం, ఇలా కొట్టుకోవడం, అబ్బా సూపర్ అడిగావే అని ముద్దేడతాం యష్మి. అదేమో ఇలా కొట్టడం చేతులు, ఎవడన్నా గేమ్ లో ఓడిపోతే ఇలా ఇలా యాంగ్జైటీ అవుతాం. అదంతా కూడా చూడడానికి ఎలా అనిపించింది అంటే, అక్కడ వీళ్ళిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే కనిపిస్తుంది నాకైతే. ప్రేరణ యష్మి వీళ్ళిద్దరూ బాగా అగ్రెసివ్ అయిపోయి ప్రతి విషయాన్ని పాయింట్అవుట్ చేసి కొంచెం ఎప్పుడు సేఫ్ గా ఉండేటట్టు చూసుకుంటున్నారు. జనాలు కూడా అనుకుంటారు కదా, వీళ్ళు లేకపోతే మరి సీజన్ ఉండదురా బాబు అన్న క్రియేషన్ అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇంకా పంచుకుంటున్నారు. మామూలుగా కౌంటర్ కాదుగా, నువ్వు గట్టిగా అరిస్తే గెలుస్తాను అనుకుంటున్నావేమో, నేను కూడా ఐ క్యాన్ మేక్ మోర్ నాయిస్ అని గట్టిగా అరిసేసరికి ప్రేరణ బొక్కలే అంటుంది. అవి మరి చాలా సింపుల్ గా అనేస్తున్నారు వాళ్ళు, బొక్కలే తొక్కలే చెక్కలే అని. అంత సింపుల్ గా అనేయకూడదు. ప్రతి మాట కూడా ఎలా వదిలేస్తున్నారంటే, అమ్మ దండం స్వామి ఆ యష్మికి ఆ ప్రేరణకి. నిజంగా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలియట్లేదు. ఎవరెవరు ప్రేరణ అంత బ్యూటీ ఏం కాదు కానీ నాట్ బ్యాడ్. ఓకే, చూడొచ్చు. ఎందుకంటే ఆంటీ లాగా అనిపిస్తుంది నాకు తెలిసి. ప్రేరణకు అంత స్ట్రక్చర్ లేదు, అంత రొమాన్స్ లేదేమో నాకు అనిపిస్తుంది. మీ మైండ్ కుదిలేసాను స్వామి, మీరేం తగులుకోకండి. నాకు అంత ఫిగర్ ఏం కనిపించలేదు ప్రేరణలో. యష్మిలో కనిపించింది ఫిగర్, మామూలు ఫిగర్ కాదు, జబర్దస్త్ ఫిగర్. అలాంటి ఫిగర్ ని ఎవరైనా ఇష్టపడతామో తప్పులేదు. అది మొక్క మణికంఠ కొడుకే కాదు, అది యూనివర్సల్ ఫిగర్. నువ్వైనా ఇష్టపడవచ్చు, నేనైనా ఇష్టపడవచ్చు, ఎవరైనా ఇష్టపడచ్చు. డైరెక్ట్ వెనకాలి అదే చెప్తున్నా.